దాదాపు 5.5 లక్షల కోళ్లు బర్డ్ ఫ్లూ అనే ఓ వ్యాధితో మట్టిలో కలిసిపోతున్నాయి. దాంతో చికెన్ లేకపోతే ముద్ద దిగని చాలామంది చికెన్ ప్రియులకు కడుపు కొట్టేసినంత పనైపోతుంది. అసలు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ఎక్కడి నుంచి వ్యాపించింది, అసలు దాని చరిత్ర ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ తిలక్ తప్పెట్ల, మీరు చూస్తున్నారు తిలక్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ఈ బర్డ్ ఫ్లూ హిస్టరీ తెలియాలంటే మీకు ఒక చిన్న పిట్టకథ చెప్పాలి. ఆకాశంలో ఎగురుతున్న ఒక పక్షి అలసిపోయి ఒక చెట్టు మీద వాలి, అలా వాలిన పక్షి ఊరికే ఉండకుండా కడుపులో గడిబిడనడంతో ఒక రెట్టను వేసి కడుపు బరువు తీర్చుకొని అలా హాయిగా ఆకాశంలో విహరిస్తూ వెళ్ళిపోయింది. సరిగ్గా ఆ పిట్ట రెట్ట వేసిన చోటికి ఒక బాతు బెక్ బెక్ అని సౌండ్ చేసుకుంటూ వచ్చి మేత కోసం బయటకు వచ్చిన బాతుకి ఆ రెట్టను చూడగానే నోరూరుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ రెట్టని ఒక దవడ కింద తీసేసుకొని నవ్వులుకుంటూ అలా దాని ఫామ్లోకి వెళ్ళిపోయింది. అలా పౌల్ట్రీకి వెళ్ళిన ఆ బాతుకి కాసేపటికి అయోమయంగా మారి నీరసపడిపోయింది. ఎప్పుడు బెక్ బెక్ అంటూ హుషారుగా ఉరకలేసే ఆ బాతు సడన్గా మొహంతా వాచిపోయి నోట్లో నుంచి నొరగ కారుతూ ఒంటి మీద ఉన్న ఈకలన్నీ రాలిపోయి చివరికి ప్రాణాలు కోల్పోతుంది. అది చూసి ఆ పౌల్ట్రీ యజమానికి అనుమానం వచ్చి ఆ బాతు యొక్క అవశేషాలని ఒక ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయమని చెప్తాడు. తిరిగి వచ్చి పౌల్ట్రీలో చూడగా మిగిలిన బాతులన్నీ అదే విధంగా నొరగ కక్కుతూ ఒంటి మీద ఉన్న ఈకలన్నీ ఊడిపోతూ ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి. ఇదేం జరిగింది, ఇదేంటి అని అయోమయంలో ఆ పౌల్ట్రీ యజమాని ఉండగా ఈలోపు ల్యాబ్ నుంచి ఆ యజమానికి కాల్ వస్తుంది. చనిపోయిన ఆ బాత్ శరీరంలో H5N1 HPA1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ ఉన్నట్టు ఆ ల్యాబ్ అధికారులు నిర్ధారిస్తారు. ఆ ఇన్ఫ్లుయెంజా మరేదో కాదు, ప్రస్తుతం బర్డ్స్ని మట్టిలో కలిపేస్తున్న బర్డ్ ఫ్లూ అనే వ్యాధి. ఈ ఫ్లూ అనేది అడవిలో సంచరిస్తున్న పక్షుల ద్వారా విడుదలయ్యే మలినం నుండి అవి తిన్న బాతు శరీరంలోకి, ఆ బాతు శరీరం మలినంలో నుండి అవి తిన్న కోడి శరీరంలోకి, ఆ కోళ్ళ ఫామ్లో పనిచేస్తూ అలా మనుషుల్లోకి వ్యాపిస్తూ ఉంటుంది. మొదటిసారిగా ఈ వైరస్ని 1878 ఆ ప్రాంతంలో నార్త్ ఇటలీలో పెద్ద బాతుల్లో కనుగొన్నట్టు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అంతేకాకుండా 19వ దశకంలో చైనాలో వైరస్లకు పుట్టినిల్లైన చైనాలో కూడా వాణిజ్య పెద్ద బాతులు ఆ పౌల్ట్రీలో ఈ వ్యాధిని గుర్తించినట్టు, అక్కడి నుండి ఆవులకు కూడా సోకినట్టు నిర్ధారించడం జరిగింది. నిజానికి బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది సముద్రాలు దాటి, ఖండాలు దాటి, దేశాలు దాటి వలసొచ్చే పక్షుల ద్వారా వ్యాపిస్తుంది. ఆకాశంలో ఎగిరే పక్షులు విసర్జించే మలం ద్వారా ఈ వైరస్ అనేది ఎక్కువ వ్యాపించడం జరుగుతుంది. దానివల్ల ఆ పక్షుల్లో ఈ ప్రభావం కనిపించదు. కానీ నేల మీద తిరిగే బర్డ్స్ అయినటువంటి కోళ్ళు, బాతుల్లో ఈ వైరస్ తొందరగా వ్యాపించి వాటి మరణానికి కారణమవుతూ ఉంటుంది. అయితే మనుషులకు బర్డ్ ఫ్లూ సోకుతుందా? ఒకవేళ మనుషులు బర్డ్ ఫ్లూ సోకినట్లయితే దాని ప్రభావం వారి మీద ఎలా ఉంటుంది? నిజానికి బర్డ్ ఫ్లూ బర్డ్స్ సోకితేనే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ అది మనిషికి సోకినప్పుడు అది హ్యూమన్ ఫ్లూగా మారుతుంది. అంటే సాధారణంగా మనకు వచ్చే జలుబు, దగ్గు లాంటి సాధారణ అనారోగ్య సమస్యలు మాత్రమే. కాబట్టి బర్డ్స్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల ఈ వైరస్ వాటి బాడీలో ఇమ్యూనిటీ పవర్తో పోరాడలేక చివరికి అవి ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది. కానీ మనిషికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువే కదా. కాబట్టి మనుషులకి బర్డ్ ఫ్లూ సోకడానికి 0.5% కూడా ఛాన్స్ లేనట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనుషులకు బర్డ్స్ కంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చిన చిక్కల్లా చికెన్ తినొచ్చా లేదా అని, నిజానికి దానికి చాలా థియరీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న చిన్న లాజిక్ ఏంటంటే, ఫ్లూ వచ్చిన కోడి ఎప్పుడు యాక్టివ్గా ఉండదు. ఒకవేళ చచ్చిపోయిన కోడిని కూడా అమ్ముకొని లాభం చేసుకోవాలనుకొని ఆ షాప్ యజమాని అనుకుంటే తప్ప వైరస్ వ్యాప్తి చెందడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి యాక్టివ్గా ఉన్న కోడిని తినడం వల్ల ఈ ప్రాబ్లం దరిచేదు. అంతేకాకుండా చాలామంది చెప్పేది ఏంటంటే, వంటకు మనం వాడే టెంపరేచర్లో ఈ కోడిని ఎప్పుడైతే ఆ మంట మీద మనం కాలుస్తామో అప్పుడే దాంట్లో ఉన్న వైరస్లన్నీ నశించిపోతాయంట. సో నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు కోళ్ళలో వైరస్ వ్యాప్తికి కారణం ఏంటంటే, పక్క రాష్ట్రాల నుండి వైరస్ ఎఫెక్ట్ అయిన బర్డ్స్ని కొనుగోలు చేయడం వల్ల ఈ ప్రాబ్లం క్రియేట్ అయ్యి వైరస్ స్ప్రెడ్ అవుతుంది. రీసెంట్గా గోదావరి జిల్లాలో వ్యాపిస్తున్న ఈ వైరస్కి కారణం ఇదే. కాబట్టి అక్కడి వైరస్తో చనిపోయిన కోళ్ళ అవశేషాలను సేకరించి భూపాల్లో ఉన్న CDC సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్లో ల్యాబ్ ద్వారా టెస్ట్ చేసి నిర్ధారించారు. ప్రస్తుతానికి యానిమల్ హస్బెండరీ సంబంధించిన అధికారులు ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటూ ఎలా అయినా దీన్ని తొందరగా కంట్రోల్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. సో నో ప్రాబ్లం. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్
ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మీ దగ్గరి వాళ్ళకు, బంధువులకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇంతకు మీరు చికెన్ తింటున్నారా? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.